పట్టం కింద పడితే సావిత్రికి ఏమైంది అనుకున్నావు మామయ్య? అంటే ఆ కంగారులో నా మనసు ఎందుకో అమ్మాయికి ఏమైందోనని అలా వెళ్ళానమాట. గోడకి అంత గట్టిగా కట్టున్న ఫోటో ఎలా పడింది? ఎవరో లాగేసినట్టు అప్పుడే తెగి కింద పడింది. కోడలు ప్రాణాలు కాపాడాలని మీ అక్కగారి ఆత్మొచ్చి ఫోటో విసిరి కింద పడేసిందా ఏంది? అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? నువ్వు చెప్పే నిజం అబద్ధంలాగే ఉందలుడు. లేకపోతే దాన్ని చంపబోయేసరికి ఫోటో కింద పడటం ఏంది? అది చావు నుంచి తప్పించుకోవటం ఏంది? నాకు అదే అర్థం కావటం లేదు. ఫోటో కింద పట్టడం వల్లే నా ప్లాన్ ఫెయిల్ అయింది. సరే కాని షావుకారి చావు గుమస్తా సరిగ్గా లెక్కలు రాయక ఆగిపోయిందని దాని చావుని మీ అక్క ఫోటో ఆపింది. ఈ రోజు పడినట్టు రోజు పడదగా అల్లుడు. ఈ రోజు కాకపోతే రేపైనా దాని చావు కేక ఈ ఇంట్లో వినపడక తప్పదో. మంచి అవకాశం మావా. ఒక్క నిమిషంలో చేజారిపోయింది. లేదంటే బలివాల్సిన శాల్తీల్లో ఒక శాల్తీ తగ్గిపోయేది. పోనీ అల్లుడు, ఆశగా చేసుకున్న అన్నం ముద్ద కూడా చేజారిపోద్ది. టైం అంటే అదే. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని శ్మశానంలో ఖాళీ లేక రాత్రి ఆయన ఆజ్ఞ ఇచ్చినట్టు లేదు. ఈసారి అనుకున్నది అనుకున్నట్టు అవుద్దులే. నిజమే మావా. రాత్రి ఆ చిన్న అలికిడి లేకపోతే ఈ పాటికి అనుకున్నది అయిపోయి ఆనందంగా ఉండేవాళ్ళం. రాత్రి రావాల్సిన ఆనందం రేపొస్తుంది. క్యాలెండర్లో డేటు మారినంత మాత్రాన రాత మారదుగా. మారనివ్వను. ఆలస్యం అయ్యే కొద్దీ ఆవేశం పెరుగుద్ది గాని చల్లరదుగా. అంతేలే. నిప్పు మీద నీళ్లు పడితే ఏమవుద్ది? ఆరినట్టు అనిపిస్తుంది. మళ్ళీ రాజుకోదా రగిలిపోదా? ఇది అంతే. ఈసారైనా గట్టిగా కట్టు. గాలేస్తే పడిపోయేలాగా కాదు. ఇంతకు ముందు కూడా గట్టిగానే కట్టానమ్మా. మరెందుకు పడిపోయింది? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. చూడండి, ఇంత గట్టి తీగ పెట్టి కట్టాను కదా. ఎంత గాలెత్తే మాత్రం ఈ తీగ తెగిపోతుందా చెప్పండి? నిజమే కదా, మరెలా పడిపోయింది? సర్లే, జాగ్రత్తగా కట్టు. అలాగే అమ్మా. కొంచెం గట్టిగా కట్టు.
గట్టిగా ఉందమ్మా. సరే నువ్వెళ్ళు. నందిని, ఏమైంది? రాత్రి హఠాత్తుగా అమ్మ ఫోటో తెగి కింద పడిపోయింది వదినా. కింద పడిందా? అవునదినా, అర్ధరాత్రే పెద్ద శబ్దమయ్యింది. ఏంటా అని చూస్తే అమ్మ ఫోటో కింద పడిపోయి ఉంది. అవునదినా, రాత్రి ఫోటో పడిన శబ్దానికి అందరూ కంగారుగా పరుగున బయటకొచ్చాం. నువ్వేంటి కనీసం గదిలో నుంచి బయటకు కూడా తొంగి చూడలేదు? అంత శబ్దం వచ్చిందా? మరి ఇల్లంతా నిద్రలేచాం అంటే మరెంత శబ్దం వచ్చుండాలి? మరి నాకు మెలకువ రాకపోవడమేంటి? అదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది. టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాను కదా, వాటి వల్ల బాగా మత్తుగా నిద్రపోయినట్టున్నాను. కరెక్టే, ఆ టాబ్లెట్స్ బాగా స్ట్రాంగ్ అనుకుంటాను. అయ్యో మర్చిపోయాను, ఉదయం టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయ్యింది. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఈ ఫోటోని చూసినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ మొహంలో కలే కాదు, ఏదో తెలియని శక్తి ఉంది. ఏంటి వదినా, మా అమ్మ ఫోటోని అలా చూస్తున్నావు? ఏం లేదు, మామూలుగా చూస్తున్నా. ఇదిగో వదినా, టాబ్లెట్స్ వేసుకో. ఇదేంటి 4 టాబ్లెట్స్ ఇచ్చావు? 5 కదా రాత్రి ఇచ్చింది. 5? ప్రిస్క్రిప్షన్లో 4 ఉన్నాయి వదినా. మరి రాత్రి 5 ఇచ్చావు? ఓ అదా, మావయ్య ఒక టాబ్లెట్ ఇచ్చారు. డాక్టర్ ఇచ్చినవి మాత్రం ఈ 4. మరి బాబాయ్ ప్రత్యేకంగా టాబ్లెట్ ఎందుకు ఇచ్చారు? అదేదో బలానికి అయి ఉంటుంది వదినా. బలానికా? అమ్మ నందిని. వస్తున్నానత్తయ్యా. వదినా, మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకో. బాబాయ్ ప్రత్యేకంగా నాకు టాబ్లెట్ ఇవ్వడం ఏంటి? డాక్టర్ని కాదని బాబాయ్ ఏం టాబ్లెట్ ఇచ్చుంటారు?
మరి నిన్నిచ్చిన 5వ టాబ్లెట్ ఏది? ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే ఈ టాబ్లెట్ ఏంటో తెలిసిపోతుంది. ఈ మెడిసిన్స్ రాస్తున్నాను, జాగ్రత్తగా వాడండి. పాపకి దగ్గు ఎక్కువైతే మళ్ళీ తీసుకురండి. అలాగే డాక్టర్. వస్తామండి. ఓకే. డాక్టర్ గారిని కలవాలి. బిజీగా ఉన్నారు, కాసేపు కూర్చోండి. సరే. మేడం మీరు వెళ్ళండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. కూర్చో సావిత్రి. ఏంటి అప్పుడే వచ్చేసావు? 1 వీక్ అవ్వలేదు కదా, డెసిషన్ ఏమైనా మార్చుకున్నావా? లేదు డాక్టర్ గారు. మరి వేరే ఏదైనా ప్రాబ్లమా? వెళ్ళేటప్పుడు మీరు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు కదా. అవును. మీరిచ్చిన టాబ్లెట్స్ ఇవే కదా? ఈ టాబ్లెట్ ఎవరిచ్చారు? అదేంటి డాక్టర్ అలా అడుగుతున్నారు? ఇది మీరిచ్చిందే కదా. నో, ఈ టాబ్లెట్ నేనెలా ఇస్తాను? అది నీలాంటి ప్రెగ్నెన్సీ కి అస్సలు రాయను. ఏం టాబ్లెట్ డాక్టర్ అది? ఇది హెవీ డోస్ కలిగిన స్లీపింగ్ పిల్. ఈ స్లీపింగ్ పిల్స్ మీలాంటి వాళ్ళు అస్సలు వాడకూడదు. అసలు ఈ టాబ్లెట్ నీకు ఇచ్చింది ఎవరు? ప్రిస్క్రిప్షన్లో నేను క్లియర్గా రాశాను కదా. పొరపాటున మీరిచ్చిన మెడిసిన్లో ఈ టాబ్లెట్ కలిసినట్టుంది డాక్టర్. అందుకే అనుమానం వచ్చి మీ దగ్గరకు వచ్చాను. మంచి పని చేశారు. ఈ టాబ్లెట్ మీరు కంటిన్యూ చేసుంటే కండిషన్ మరింత సీరియస్ అయ్యేది. అసలే అబార్షన్ వద్దని చాలా రిస్క్ చేస్తున్నారు. దానికి తోడు తెలిసి తెలియక ఇలాంటి మెడిసిన్ వాడారంటే మరింత ప్రమాదం. ప్లీజ్ టేక్ కేర్. అలాగే డాక్టర్, దీని గురించే మీ దగ్గరకు వచ్చాను. థ్యాంక్ యూ. వస్తాను. అలాగే. రాత్రి ఫోటో పడిన శబ్దానికి అందరూ కంగారుగా పరుగున బయటకొచ్చాం. నువ్వేంటి కనీసం గదిలో నుంచి బయటకు కూడా తొంగి చూడలేదు? ఓ అదా, మావయ్య ఒక టాబ్లెట్ ఇచ్చారు. డాక్టర్ ఇచ్చినవి మాత్రం ఈ 4. అంటే రాత్రి నేను మత్తుగా నిద్రపోవటానికి ఈ టాబ్లెట్ ఇచ్చి నన్ను చంపే ప్రయత్నం ఏదో జరిగిందన్నమాట. సమయానికి అత్తయ్య గారి ఫోటో కింద పడి హడావిడి అయ్యేసరికి నన్ను చంపటం కుదిరినట్టు లేదు.
ఈ ఇంట్లో నా గురించి ఆలోచిస్తూ నన్ను కాపాడుతున్న అదృశ్య శక్తి ఒకరున్నారని నాకు తెలీదు. ప్రతిసారి మీ ఫోటో కింద పడితే ఎందుకో అనుకున్నాను. కాని ఆ విధంగా నన్ను హెచ్చరిస్తూ పరోక్షంగా నన్ను మీరే కాపాడుతున్నారని నాకు ఈరోజే అర్థమైంది. రాత్రి నిద్రమత్తులో నన్నుంచి ఏదో చెయ్యాలి అనుకున్న బాబాయ్ నుంచి నన్ను కాపాడ్డం కోసమే మీ ఫోటో కింద పడిందని నాకు అర్థమైంది. మీ అభిమానం ఆశీస్సులు ఉంటే ఈ ఇంట్లో నన్ను బాబాయ్ కాదు కదా, ఎవ్వరూ ఏం చేయలేరు. ఇదే విధంగా నన్నే కాదు, నా కడుపులో ఉన్న బిడ్డని, ఈ కుటుంబాన్ని, అందర్నీ చల్లగా చూడత్తయ్యా. అమ్మా సావిత్రి. బాబాయ్. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబాయ్, మా అత్తయ్య గారిని చూస్తున్నా. రోజు చూసే ఫోటోనే కదమ్మా. రోజూ చూసేంత మామూలు ఫోటో కాదు, మా అత్తయ్య ఫోటో అని నాకు ఈ రోజే అర్థమైంది. మా అక్కయ్య ఫోటోలో అంత ప్రత్యేకత ఉందమ్మా. ఏదో ఉంది, లేకపోతే ఏంటని నాకు అర్థం కావటం లేదు. ఇది నన్ను ఆడుకుంటుందా లేక సీరియస్ గా అంటుందా? ఆ బాబాయ్, రాత్రి మీరిచ్చిన టాబ్లెట్ బాగా పనిచేసింది. అసలు నిద్ర పట్టింది బాబాయ్. జీవితంలో అంత ప్రశాంతంగా ఎప్పుడూ నిద్రపోలేదంటే నమ్మండి. నేను నీకు టాబ్లెట్ ఇటు వింటమ్మా, నేనేమన్నా డాక్టర్నా? మీరివ్వలేదా? లేదే. మరెవరిచ్చారు? సరే, ఎవరిస్తే ఏంటి, నిద్ర మాత్రం భలే పట్టింది. ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? అనవసరంగా దీన్ని కదిలించడం ఎందుకు? నీకు అంత బాగా నిద్ర పట్టిందంటే అది ఆ డాక్టర్ గారి పుణ్యమమ్మా. పాపం మంచి టాబ్లెట్ ఇచ్చినట్టుంది. అలాగా? పోనీలేండి, ఎవరిచ్చినా టాబ్లెట్ బాగా పనిచేసింది. పోనీలేమ్మా, టాబ్లెట్ నీకు బాగా పనిచేసింది, అది చాలు. నాకు అంటున్నారు, మీకు కూడా ఏమైనా పనిచేస్తుందనుకున్నా? అబ్బే, ఏదో మాట వరుస కన్నాను అంతేనమ్మా. నాకు పనుందమ్మా, నేను వస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, ఏంటి స్వామి ఇక్కడే నిలబడిపోయారు? రండి, లోపలికి రండి. ఈ కుటుంబాన్ని కాపాడేందుకు
నా శక్తి సరిపోవడం లేదు. మృత్యుపాసం ముంగిట్లో తచ్చాడుతుంది తల్లి. ఆప్తులెవరో శత్రువులెవరో తెలుసుకోలేని సమయం. ఏం చెప్తున్నారు స్వామి?